ఇదిగో ఇది లేదనే కోరుకుంటున్నా. ఏది లేదని? మనశాంతి. చూసావా, మనీషా శాంతి అంట ఎవరు అమ్మాయిల గురించి కోరుకుంటున్నాడు. పూసే అది మనీషా శాంతి కదే, మసాలా డబ్బా మొక్కుందాన. నాకున్నది ఒకటే మనసు, దానికి శాంతి కావాలని కోరుకుంటున్నా. ఓహో, శాంతే కావాలా, కుమారి అక్కర్లేదా? అయ్య బాబాయ్, నా మీనింగ్ అది కాదు. ఆహా, మరి ఇప్పుడు మీ మనశ్శాంతికి ఏం కరువు వచ్చిందో? మరి డబ్బుల కోసం లక్ష్మీదేవిని పూజిస్తుంటే సంపాదించిందంతా లాగేసుకుంటున్నావు. ధైర్యం కోసం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటుంటే కేసులు పెడతారని బెదిరిస్తున్నారు. అందుకే మనశ్శాంతి కోసం మహాశివరాత్రి రోజున మహాదేవుని వేడుకుంటున్నా. ఏమన్నాడు? నువ్వు బతకుండా దొరకదన్నాడు. కట్నం ఇచ్చి కొనుక్కొని మరి కౌంటర్ వేయించుకోవాల్సి వస్తుంది నీతో. తక్కువ కట్టడానికి దొరికేసాను కాబట్టి ఎంతసేపు అయిపోయింది నీతో. దీని కాళ్ళకున్న మట్టెలు కనపడపోతే ఏం చేస్తుంది? సిల్వర్ కదా, పోయిన పెద్ద సఫర్ అవ్వదు. అదే మెల్ల ఉన్న నెక్లెస్ పోతే ఏం చేస్తుంది? పట్టుకే. అయ్యో బాబు, నా మెల్ల నెక్లెస్ పోయింది. కొట్టేస్తున్నాడు, గుండె పేలిపోను, ఆడి గుండె మీద గుండ్రా రాలి చచ్చిపోను అని గుండెలు బాదుకుని ఏడుతుంది. అది రేటుని బట్టి రెస్పెక్ట్ ఉంటది. నేరేడుకాయనవుడు యాపిల్ కాయ ఇచ్చుకోండు. ఎలా ఉంది? మీకు కూడా యాపిల్ కేక్ కొనే కెపాసిటీ లేదు కాబట్టి నేను కూడా ఈ కాకరకాయ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది? మాటకు మాట చెప్పమని మూటలు కట్టి మరీ చదివించినట్టుంది మీ అమ్మ. మీ అమ్మ ఏమన్నా పెనం మీద అట్లు ఆమ్లెట్లు ఏడు నేర్పించి పంపించిందేటి? అడవి మనుషులకు ఉండాల్సిన ఆచారాలన్నీ అవపోసలు పట్టించి మరీ పుస్తకం కట్టించింది. అందుకే దీని ముఖం కూడా అలాగే ఉంటది. ఎలా ఉంటది? అమెజాన్ అడవుల్లో అంతు చక్కని జాతికి చెందిన కోతి మొక్కలాగా. హాయ్ బాబోయ్, మొన్న పురావస్తు తవ్వకాల్లో దీని ప్రోగ్రెస్ కార్డు బయటపడింది. చూస్తే మధ్యాహ్నం దాకా మాట్లాడలేదు తెలుసా? ఏముంది అందులో? వెరీ ఒబీడియంట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ స్టూడెంట్ అంట. బోర్ జనరేటర్ లా ఏదో బొంగురు గొంతు ఇది. మీది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో స్పెషల్ వాయిస్ మరి. సీకిపోయిన సెల్ మైక్ ముందు పెట్టి చింపినట్టు ఫర్రమని వస్తుంది. క్లైమాటిక్ కొంచెం కోల్డ్ చేసింది కానీ బరాబర్ బాలు గారు వాయిస్ లాగా ఉంటుంది తెలుసా మంది. ఇళయరాజా గారు వచ్చి ఇరక్కొడతారు చెప్తున్నా. వద్దులే, పెద్ద ఇబ్బంది పెడితే బాగోదు. ఈడేటి మోట్లట్టుకొచ్చాడు. చెప్పినవన్నీ తెచ్చినట్టున్నాడు. బస్తాలో ఏంటి? పళ్ళు. క్యారేజీలో ఏంటి? పాలు. ఇదేంటి? బిల్లు. దేంతో కట్టా? దీంతో. నాకంటే 5 కేజీల పళ్ళు, 10 లీటర్ల పాలా? కాలనీలో ఏమన్నా వాయినాలు ఇస్తామా? వాయినాలు ఇవ్వటానికి ఏం సరిపోతాయి? మరి ఉపవాసానికి సరిపోతాయి. ఉపవాసమా? ప్రతిదానికి ఎదవ ఎక్స్ప్రెషన్. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తూ అన్నం తినం కదా, నీరసం రాకుండా ఆరారుగా తినడానికి పళ్ళు పాలు తెప్పించుకున్నాం. ఏమండి ఏమండి ఏమండి? నీ అబ్బాయి నేను ఇంకా చచ్చిపోలేదా? నీ అమ్మ కడుపుల మాడ 5 కేజీల పళ్ళు, 10 లీటర్ల పాలు తాగెత్తే ఉపవాసం అనరే. పళ్ళ తోట మీద పడ్డ పండు కోతలు అంటారు. అక్క, పళ్ళ గురించి తెలిస్తేనే బాగా కళ్ళు తేలేసాడు. ఇంకా జాగారం గురించి తెలిస్తే గుండె ఆగిపోద్దేమో. గుండెకి అంత ఘోరంగా ఏం ప్లాన్ చేశారే? చెప్తా 9 to 11 రిచ్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 11 to 2 నెట్ఫ్లిక్స్ లో హారర్ సిరీస్ చూస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 2 to 4 కాలనీలో లేడీస్ అంతా కలిసి భక్తిగా పూజ చేస్తారా? లేదు, గుంపుగా పేకాడతాం. మళ్ళీ బిగుసుకుపోయారేంటి? మరి ఆఫ్టర్ 4 జగన్ తినేసి పడుకోవడమే. పోతారు. అక్క, మధ్యలో నిద్ర వస్తే జాగారం డిస్టర్బ్ అయిపోతుందేమోనే. నిద్ర రాకపోతే నిద్రపోవటానికి మందులున్నట్టే నిద్ర వస్తున్నప్పుడు రాకుండా ఉండటానికి కూడా మందులుంటాయి. ఖాళీ అంతా వాడద్దాం. మందులు వాడతారా ముష్టి మొహాలారా? తిట్టకండి, దిష్టి తగిలిద్ది. అబ్బా, మమత గారు, ప్రోగ్రామ్ లో చేంజ్ లేదు, మీటింగ్ లో ఏ మైనస్ ఉండకూడదు. కాలనీ అంతా కలిసి జాగారం ఓ రేంజ్ లో చెయ్యాలి. మగాళ్ళని వదిలేసేయండి, వాళ్ళకి అసలు భక్తి అంటే ఏంటో తెలీదు. భక్తి అంటారా దీన్ని? అసలు భక్తి అంటారా దీన్ని? జాగారం వంకెట్టుకుని జలసాలు చేసేస్తా, మగాళ్ళకి భక్తి లేదంటారా? పొట్ల పగిలిపోయేలా పళ్ళు పాలు తినేస్తా, ఉపవాసాలు అంటారా? హరాన్ని పేరెట్టుకుని ఎరాచగా నాపకపోతే శ్రీశైలం నుంచి శివుడు నిజంగానే వచ్చి త్రిశూలం పెట్టి ఖచ్చితంగా పూడ్చేస్తాడు. పద పద, ఒక్కొక్కరికి శివతాండం ఎక్కడుంది ఇది?